తెలుగుదేశం పార్టీ నుంచి మొన్న కూడా సెంట్రల్ పార్టీ ఆఫీస్ లో మీడియా సమావేశం పెట్టి అరోజు చెప్పాం, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి టీమును పెట్టారు. 3 అడిషనల్ ఎస్పీలు అలాగే ఇంకా ఐపీఎస్ అధికారులు, వీళ్ళ పని ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి ఫోను, అలాగే పవన్ కళ్యాణ్ గారిది, అట్లాగే పురంధేశ్వరి గారిది, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులది ఏం జరుగుతా ఉంది, ఎవరెవరితో మాట్లాడుతున్నారు అని కంప్లీట్ గా ట్రాక్ చేయటం, ట్యాపింగ్ చేయటం ఈ ఇంటెలిజెన్స్ ఐజీ సీతారామాంజనేయులు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. దానికి గతంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము ఫోన్లు ట్యాప్ చేస్తున్నాము, ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనే కొంతమందిని పట్టుకున్నామని కూడా ఒక కేసులో ఆయన మాట్లాడాడు. గుడివాడ అమర్నాథ్ కూడా స్పష్టంగా మంత్రి అయింది, మంత్రిగానే చెప్పాడు ఆయన, ఫోన్లు ట్యాపింగ్ మా ప్రభుత్వం చేస్తా ఉందని. ఇవాళ తెలంగాణలో ఏదైతే ప్రణీత్ రావు ఒక డిఎస్పీ ఏ విధంగా ఫోన్లు ట్యాప్ చేస్తూ దొరికి పెగాసస్ సాఫ్ట్వేర్ ఏదైతే వాడుతా ఉన్నారో సేమ్ సాఫ్ట్వేర్ ని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గాని ఈనాటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గాని ఒకేసారి తెప్పించారు. ఆ సాఫ్ట్వేర్ ద్వారానే నేతల ఫోన్లు వింటున్నారని 4 రోజుల ముందే మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాం. దాని తర్వాత నిన్న ఎలక్షన్ కమిషనర్ గారు మీనా గారిని కూడా కలిసి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాం. ఓవరాల్ గా చెప్పడమే కాకుండా మీడియా ముందు బయట పెట్టడమే కాకుండా అన్ని ఆధారాలు మళ్ళీ తీసుకెళ్లి ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా ఇచ్చాం. ఆయన కూడా ఆశ్చర్యపోయాడు, ఈ తెలంగాణలో అది జరిగిందని ఉందా, ఇక్కడ కూడా ఉందా అని ఆయన అడిగాడు. మా ఫోన్లన్నీ ప్రతిపక్ష నాయకుల ఫోన్లు, కొంతమంది అధికారుల ఫోన్లు కూడా వీళ్ళు వింటున్నారు. ఎందుకంటే మేము ఏదన్నా ఇప్పుడు నేను చిన్ని గారికో ఆయన నాకో ఫోన్ చేస్తే అరగంటలోనే దానికి సంబంధిత పోలీసుల దగ్గరికి వెళ్ళిపోవడం, వాళ్ళు వచ్చి విషయాలు చెప్పడం, మా ఇంటి ముందుకు వచ్చి పోలీసులు నిఘా ఉండటం, లేదంటే ఆయన ఆఫీస్ దగ్గరికి వచ్చి ఉండటం, ఇవన్నీ కూడా గత కొన్నాళ్ళుగా జరుగుతూ ఉన్నాయి. సరే మేము ఏదైనా మా కుర్రాళ్ళ ద్వారా మా దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా అనుకుంటే తర్వాత పూర్తి అనాలిసిస్ చేస్తే ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎలక్షన్ కమిషనర్ మీరు ఇచ్చినటువంటి రిటర్న్ కంప్లైంట్ మీద వెంటనే ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో ఇంటెలిజెన్స్ ఐజీ సీతారామాంజనేయులు గాని, అలాగే కొల్లి రఘురామరెడ్డి గాని, అలాగే ఇంకా ఎవరైతే ఐపీఎస్ అధికారులు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరినీ కూడా వెంటనే వాళ్ళ బాధ్యతలను తప్పించి, ఇప్పుడు కోడ్ అమలవుతున్నటువంటి ఈ పరిస్థితిలో ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, ఎంపీలుతో ఒక వర్క్ షాప్ విజయవాడలో ఏ కన్వెన్షన్ లో చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీజేపీ, అలాగే జనసేన, అలాగే అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏ కన్వెన్షన్ లో వర్క్ షాప్ జరిగింది. ఉదయం 10 గంటల దగ్గర నుంచి 3 గంటల వరకు. దాంట్లో ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఇతను దాంట్లో మొదటి నుంచి కూడా సమావేశాన్ని పాల్గొని బయట ఏం చెప్పాడు, నేను వేరే నియోజకవర్గం నుంచి అని చెప్పాడు. నియోజకవర్గం నుంచి అని చెప్తే బయట మా వాళ్ళు వాలంటీర్స్ ఇతని పొరపాటున ఎలా చేశారు, మరి వాళ్ళ ద్వారా వచ్చాడా లేదంటే పోలీసులు ఎవరన్నా ఇతన్ని లోపలికి పంపించారా తెలీదు.
ఇతను ఐడి జి విశ్వేశ్వరరావు, ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్. ఇతను ఐడి ఇది మరి పేరు కరెక్టా లేదంటే ఫేక్ ఐడియా అనేది ఐటీ సీతారామాంజనేయులు చెప్పారు, మాకు సంబంధం లేదు. ఇతను రెడ్ హ్యాండెడ్ గా అక్కడ మాకు దొరికాడు. ఇతన్ని ఎవరు అంటే మీరెవరు నాకు టచ్ చేయలేరు, నేను ఐజీ గారికి పంపిస్తే వచ్చాను, మీరెవరు నన్ను ఏం చేయడానికి లేదు, నేను పోలీస్ కానిస్టేబుల్ అన్నాడు. ఏ డిపార్ట్మెంట్ అంటే ఇంటెలిజెన్స్ అని చెప్పి ఐడి చూపించారు. ఐడి చూపించినాక మేము అతన్ని ఫోటో కూడా తీసాం, ఫోటో కూడా మేము రికార్డ్ చేసాం. దాని తర్వాత ఇతను ఫోన్ తీసుకొని ఇతను ఫోన్ లో మొత్తం జరిగిన ట్రాన్సాక్షన్స్ ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరెవరు చెప్తున్నాడు అని చూస్తే నేషనల్ సబ్స్క్రైబర్ పోర్టల్ అని ఒక పోర్టల్ ఉంది. దాంట్లో ఇతను సెర్చ్ ఆప్షన్ లో చిన్ని గారి నెంబర్ వేసి, మా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కేసినేని శివనాథ్ చిన్ని గారి నెంబర్ వేసి ఆ ఫోన్ లో దాన్ని ఈయన ట్రాక్ చేస్తూ ఈయన కదలికలేంటి, ఈయన ఎక్కడికి వెళ్తా ఉన్నాడు, ఈయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు అంటే 1 స్టెప్ బిఫోర్ ట్రాపింగ్ అన్నమాట. ఫోన్ ట్యాపింగ్ కి ముందు ఆ పోర్టల్లో వేసి ఆ పోర్టల్లో చెక్ చేసుకొని మూవ్మెంట్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్నాక నెక్స్ట్ లెవెల్ డైరెక్ట్ ట్యాపింగ్ వెళ్తారు. మరి ఇది 2 రోజుల ముందు తీసాడా, 1 రోజు ముందు తీసాడా, 3 రోజుల ముందు తీసాడా, అతను ఫోన్ లో సెర్చ్ ఆప్షన్ లో మా దగ్గర ఉన్నటువంటి ఇది మేము ఫోన్ లో ప్రింట్ తీస్తే అతని ఫోన్ లో దొరికిన సమాచారం, దొరికినాక దీన్ని కంప్లీట్ గా మేము ఎంక్వైరీ చేసి ఈ పోర్టల్ ఏంటి, దీని స్టోరీ ఏంటి అని అంటే ఇంటెలిజెన్స్ అధికారులు చెప్తారు. ట్యాపింగ్ బిఫోర్ తెలంగాణలో కూడా ఇదే మోడల్లో జరిగింది. ఈ విధంగా ఫోన్లు ట్యాప్ చేయటం, ఈ విధంగా మమ్మల్ని ట్రాక్ చేయటం, మా మూవ్మెంట్స్ ని తెలుసుకోవడం, ఎన్నిటి మీద ఎలక్షన్ కమిషన్ గారు సమగ్రమైన విచారణ జరిపి ముందు ఫస్ట్ వీళ్ళని వాళ్ళ బాధ్యతల నుంచి తప్పించాలి. వెస్ట్ బెంగాల్లో మొన్నే డీజీపీని తప్పించారు, భారతదేశంలో అనేక మందిని ఇదే విధంగా తప్పించారు. మేము అడుగుతా ఉన్నాం, ఇక్కడ కూడా ఆ విధంగా మొన్న ప్రధాని వచ్చినటువంటి సభకు వచ్చాడని ఒక అతను చంపేశారు. దాన్ని ఏమని పిలిస్తే మళ్ళీ ఇంకొకటి మీద దాడి చేశారు. 3 ఎస్పీని పిలిచి ఎలక్షన్ కమిషనర్ గారు మాట్లాడటం జరిగింది. మోస్ట్ వివిఐపీ అయినటువంటి ఆయన సభలో ఆయనే ప్రధానమంత్రి గారు లెగిసి కంట్రోల్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎటువంటి స్పందన లేదు. 10 కిలోమీటర్ల మీద ముందు ఆపేయటం కానీ, స్తంభాలు ఎక్కినప్పుడు కంట్రోల్ చేయకపోవడం కానీ, ఆ క్రౌడ్ ని మైకుల మీదకి వచ్చి ఆయన మైక్ 15 నిమిషాలు డిస్టర్బ్ అయ్యే విధంగా కావాలనే పోలీసుల సహకారంతో ఎన్ని జరిగినాయి, ఎన్ని కూడా ఎలక్షన్ కమిషన్ గారి దృష్టిలో పెట్టాం. మేము మీడియా కూడా బయటకు వచ్చి చెప్పాం. మళ్ళా ఇప్పుడు కూడా కంటిన్యూగా జరుగుతున్నాయి. ఈ ఆధారాన్ని కూడా మీకు చూపిస్తా ఉన్నాం. దీని మీద ఇప్పుడు ఏం మాట్లాడతారు అధికారులు, ఏం మాట్లాడతారు, సీతారామాంజనేయులు ఏం మాట్లాడతాడు, అలాగే ప్రభుత్వం ఏం మాట్లాడు. ఎంత పక్కాగా దొరికిపోయినాక ఇంకే విధంగా కాదు అని అంటారో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత పెద్ద నేరం. దీనికి చేపిస్తున్న వాళ్ళకి, చేస్తున్న వాళ్ళపైన, చేయిస్తున్న వాళ్ళపైన అందరి మీద చర్యలు తీసుకుంటేనే ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛకి మనుగడ ఉంటుంది. అలాగే ఎన్నికలు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతాయి. ఇలాగ అన్ని ఫోన్లు వినేసి అందరు బెడ్రూమ్లోకి వచ్చేసి వీళ్ళందరూ కెమెరాలు పెట్టేసి వీళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు వీళ్ళ
పోలీస్ వ్యవస్థ ప్రతిపక్ష నాయకుల్ని మరి వాళ్ళ ప్రవేశిని చేస్తే ఇంకా ఏ విధంగా ఉంటుంది? ఇలాగనా జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 ఇలాగైనా గెలుద్దామని చూస్తున్నాం. ఎదుటి వ్యక్తులు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎదుటి వ్యక్తులు ఎక్కడ కలుస్తున్నారు, ఏం చేస్తున్నారు? కాబట్టి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగవలసినటువంటి ప్రక్రియని కాపాడవలసినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ గారి మీద ఉంది. వారి దగ్గరికి మళ్ళా వెళ్తాం, కంప్లైంట్ చేస్తాం. వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. విడిచిపెట్టే ప్రసక్తి లేదు. చర్యలు తీసుకునే వరకు ఖచ్చితంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి కూడా ఢిల్లీ వెళ్లి మొత్తం ఈ సాక్ష్యాధారాలు కూడా వారికి ఇచ్చి కంప్లైంట్ చేస్తామని తెలియజేస్తాం.